ఎందుకంటే లేఖనాలు సెలవించినట్టుగా అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాటలు అంచె దినాల్లో కృతజ్ఞత కలిగిన వారు కనుమరుగైపోతారు. కాబట్టి ఈ కడవరి కాలంలో కృతజ్ఞతా భావం అనేది చాలా మనుషులందరికీ అవసరమే ఉంది. ఆ కృతజ్ఞత ఎవరు కలిగి ఉంటారో కొన్ని విషయాలు దేవుడు వాక్యం కూడా తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన. కీర్తన గ్రంథం 103వ కీర్తన మనం చూడగలిగితే, ఎందుకంటే స్తుతి కూడుకులు ఎక్కువ శాతం మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని చదవడం మనకు అలవాటు, దాన్ని వినడం కూడా మనకు అయిపోయింది. దీనిలో నుంచి కొన్ని సంగతులు మళ్ళా ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరు రాసిన కీర్తన ఇది? రాయబడిన మాట తెలుసా? ఎవరు రాసింది? దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఎవరు దావీదు గారు అన్నప్పుడు, దావీదు గారు ఆయన గత జీవితాన్ని కనుక మనం చూస్తే పశువులను కాసుకునేటటువంటి ఒక కాపరి. పశువులను కాసుకునే ఒక కాపరి యోధ సంస్కృతిలో దేవుని కొరకు పాటలు రాసినటువంటి ఒక ప్రముఖమైన గేయ రచయితగా మనకు కనబడతాడు. అనేక పాటలు రాశాడు ఆయన. ఇంకా చెప్పాలంటే కీర్తన గ్రంథంలో మెజారిటీ పాటలు ఆయనే. మీరు ఆలోచించండి, ఇన్ని పాటలు రాసిన ఈయన ఎవరంటే పశువులు కాసుకునేటటువంటి కాపరి. పశువులు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, పశువులు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? పాటలు రాస్తారా? పశువులు కాసుకునే పిల్లలు మీరు గమనించండి, ఎలా ఉంటారు వాళ్ళు అంటే, పాటలు కాదు, బూతులు గట్టిగా మాట్లాడతారు. వాడు బూతులు మాట్లాడుతున్న ఎవరు ఆశ్చర్యపోం మనం. ఎందుకు ఆశ్చర్యపోం? వాడు నేచర్ అలాంటిది. వాడేం పిహెచ్డీ చదువుకోలేదు, డిగ్రీలు చేయలేదు. కాబట్టి పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాండిత్యం రాదు కాబట్టి బూతులు మాట్లాడుతూ కలుపుకుంటూ ఉంటాం. వాడు చదువు రానటువంటి మొద్దు అని విడిచిపెట్టేస్తాం. కాబట్టి పశువులు కాసుకునే కాపర్లు ఎలా ఉంటారు? కాస్తంత మోటుగా ఉంటారు, మాటలు సరైన మాటలు మాట్లాడలేని వాళ్ళుగా ఉంటారు, ఏం మాట్లాడతారో తెలియనట్టుగా ఉంటారు ఒకప్పుడు. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నేడు ట్రెండ్ ఏంటి తెలుసా? నేడు సమాజం ఎలా అయిపోతుందంటే బూతులు మాట్లాడటమే ట్రెండ్ అనుకుంటున్నారు. ఒకప్పుడు బూతులు మాట్లాడితే అనేవారు, చదువుకున్నావా, చదువులేదా? అందుకే చదువుకున్నవాడంటే కాస్త పద్ధతిగా మాట్లాడతాడు, కాస్త నాలెడ్జ్ కలిగిన వాడు ఏ మాట వాడాలో ఏ మాట వాడకూడదో వాడికి బాగా తెలుస్తుంది అనుకునేవారు. మరి ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటి తెలుసా? నేడు తరం ఎలాంటి తరం అయిపోయిందంటే ప్రతి దాన్ని బూతుగా మార్చేశారండి. నేడు సమాజంలో ప్రతిదీ బూతే. అంకెలు చెబుతున్నా బూత్ అంటున్నారు, వేలు చూపిస్తున్నా బూత్ అంటున్నారు, వేడల్లో బూతు, అంకెల్లో బూతు, ప్రతి మాటను బూతుగా మార్చేశారు. నేడు ట్రెండర్ అయిపోయింది. అంటే బూతులు నేర్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఒకప్పుడు చదువుకునేవాడు కాదు, చదువు రానటువంటి అనామకులు బూతులు మాట్లాడుకునేవారు. ఇక వాళ్ళకి పాండిత్యం రాదు. కానీ మీరు గమనించండి, చదువుకుంటేనే పాండిత్యం వస్తుంది అనుకుంటే పొరపాటు. దావీదు గారు ఏ కాలేజీకి వెళ్ళి డిగ్రీ చేశాడు? అయినా ఏ కాలేజీకి వెళ్ళాడు? ఏ గ్రంథాలయాలు చదివేశాడు? ఏమీ లేదు. మరి ఏం చేసేవాడు ఈయన అంటే పశువులు కాసుకునేటటువంటి కాపరి. కానీ ఎంత పాండిత్యం కలిగిన వాడో ఆయన పాటలు చదువుతుంటే మనకు అర్థం. 150 కీర్తనలో ఆయన పాటలు, ఎన్ని పాటలు చెప్పించారు చూడండి. ఆయన పాట పాడితే దేవుడు మురిసిపోతాడట. ఆయన పాట పాడితే, అలాంటి పాటలు రాసిన ఆయన ఈ పాట రాశాడు. ఎలా రాయగలిగాడు? ఈ పాండిత్యం ఎలా వచ్చిందంటే ఆయన ఆలోచించే విధానం ఇక్కడ కనబడుతుంది. ఆయన యొక్క తత్వం ఏంటో ఈ కీర్తన మనకు చెబుతుంది. ఏం చెప్తుందో మీరు గమనించినప్పుడు, దావీదు గారు రాస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి రాస్తున్నాడు? రాస్తుంది దావీదు గారు. రాస్తున్నటువంటి ఆయన ఎవరికి రాస్తున్నాడు?
తన ప్రాణం ఆయనకే రాసుకున్నట్టు. పాట మీరు పాడుతున్నారు అనుకోండి, ఎవరి కోసం పాడుతున్నారని అడిగితే ఏం చెప్తాం? పోనీ ఎవరికి ఏం చెప్పకపోయినా మీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. ఏ రోజైనా మీ మనస్సాక్షిని మిమ్మల్ని ప్రశ్నించిందా? నువ్వు పాట పాడేదే నిలబడి ఎందుకు పాడేవని అడిగితే మీ మనస్సాక్షి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు చేసావని నీ మనస్సాక్షిని అడిగితే దానికి సమాధానం ఏంటి? ఎందుకంటే మీరు ఆలోచించండి, నేను పాటలు పాడేటప్పుడు కావచ్చు, ఎందుకంటే పాటలు పాడడానికి కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు. రండి, తప్పులేదు, పాడండి, దేవుని సన్నిధిలో నిలబడి పాడండి, ఆరాధించండి, స్తుతించండి. కానీ ఇక్కడ నిలబడి స్తుతిస్తున్న మీరు మీ మైండ్ సెట్లో ఏమి నాటపడి ఉంది, ఎందుకు పాడుతున్నావు అని క్వశ్చన్ వేస్తే దానికి ఏ సమాధానం చెప్తావు? చాలా మంది ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? ఓ మంచి పాట తీసుకుని ఇక్కడ నిలబడి పాడితే అందరూ ఏం చేయాలి? క్లాప్స్ కొట్టాలి, బా భలే పాడేవమ్మా అని పొగడాలి. ఇలా ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనం పాటలు పాడతాం. బోధ చేసినంతే. కొంతమంది బోధకులు దేనికోసం తెలుసా? ఎదుటి వాడు మనం మెచ్చుకోవాలనుకుంటాం, ఎదుటి వాడి దృష్టి మన మీద పడాలనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, బోధ అయినా పాట అయినా ప్రార్థన అయినా ఫస్ట్ ఎవరికో తెలుసా? నిలబడి పాడుతున్న నీవు ఆ పాట నీకే ఫస్ట్, నిలబడి మాట్లాడుతున్న నీవు ఆ బోధ నీకే ఫస్ట్. అందుకే అనేకులకు బోధించి నీవు భ్రష్టుడు అయిపోదు అని నీకు నువ్వు బోధించుకోవా అని అడుగుతున్నాడు. మీరు ఎప్పుడు గమనించండి, అనేకులకు బోధించడమే కాదు, మనకి మనం ఎప్పుడు బోధించుకోవాలి. మనకి ఎప్పుడైతే మనం బోధించుకుంటామో అప్పుడు మనం దావీదు గారి వల్ల నిలబడతాం. దావీదు గారు రైట్. దావీదు గారు ఒక మెంటాలిటీ చూడండి. పాట రాసుకుంటున్నాడ, ఎవరి కోసం రాసుకుంటున్నాడు? ఆయన కోసమే రాసుకుంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయనతోనే. ఇది ఎప్పుడూ జరిగితే మన బతుకులు బాగుంటాయి. అందుకే గొర్రెలు కాసుకుంటున్న ఆయన, పశువులను కాసుకుంటున్న ఆయన అంత పాటించాలని ఎలా తెచ్చుకున్నాడంటే ఆయన తత్వం ఏంటి తెలుసా? తనతో తాను మాట్లాడుకుంటాడు. తనతో. ఎప్పుడు గమనించండి, మనతో ఇతరుల కంటే ఎక్కువ మనతో మనమే ఎక్కువ మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటాం కానీ మంచి మాట్లాడుకోం, పలిమాన్ని మాట్లాడుకోం. మాట్లాడుకునే తత్వం మనకు ఉంటుంది కానీ మంచి మాట్లాడుకోం. దావీదు గారు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలి. దావీదు గారు ఏకాంతములో తనతో తాను ఎక్కువ మాట్లాడుకుంటాడు. ఏం మాట్లాడుకుంటున్నాడు అని చూడండి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నా ప్రాణమా అన్నట్టు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. మన ప్రాణానికి ఉన్న దరిద్రం ఏంటంటే దేవుడు తప్ప అందరినీ సన్నుతిస్తుంది. అవునా కదా? ప్రైజింగ్ అనేది కేవలం ఎక్కువ శాతం దేవుడికి వెళ్దాం. ఆ స్థుతులు అనేవి కేవలం మనుషుల చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే మనతో మనం మాట్లాడుకుంటాం. అద్దం ముందు నిలబడినప్పుడు లేదంటే 10 మంది ముందు నిన్ను పొగుడుకోవడానికి ఏమన్నా తెలుసా? నేను ఎవరో తెలుసా? పలానా గారి మనవడిని. వాళ్ళని పొగుడుతూ ఉంటాను. అందుకే వాళ్ళ కడుపును పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అంట. నీకు ఈ జన్మ అవడమే దరిద్రం, మళ్ళీ ఇంకో జన్మని. పూర్వజన్మ సుకృతం, గత జన్మ సుకృతం, వచ్చే జన్మ సుకృతం కాదు. నీకు దేవుడు ఇచ్చింది ఒకే జన్మ. ఆ జన్మలో ఎవరు స్తుతిస్తున్నావు అంటే ఇదిగో వారి కడుపును పుట్టాను నేను. పైగా వారి కడుపును పుట్టాను మళ్ళీ ఎవరు గొప్ప? పూర్వజన్మ సుకృతం అర్థం ఏంటి? నేను చేసిన పూర్వజన్మలో నేను చేసిన మంచి పనులు ఉన్నాయే, నా గొప్పతనాన్ని బట్టి ఏమయ్యాను నేను? వాళ్ళ కడుపును పుట్టాను. అంటే మనల్ని మనం పొగుడుకోవడం మనకు ఉన్నటువంటి పెద్ద మైనస్. మనమే పొగుడుకుంటున్నాం. అందుకే నీ ప్రాణానికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? నీ ప్రాణానికైనా నా ప్రాణానికైనా ఉన్న లక్షణం ఏంటంటే మనల్ని మనం పొగుడుకుంటాం. అర్థం ముందు నిలబడ్డాను అనుకోండి, ఏమంటాం? బా ఎంత అందంగా ఉన్నాం, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరు పొగుడుతున్నావు? నిన్నే. హెల్దీగా ఉన్నాం అనుకోండి, నా ఆరోగ్యం, నా బలం, నా శక్తి, ఆస్తి ఉందనుకోండి, నా కష్టం, నా సంపద, ఇలా ప్రతిదాన్ని బట్టి మనల్ని మనం పొగుడుకుంటాం.
మన ప్రాణం ఎక్కువ శాతం మనమే మన ప్రాణం తనను తాను పొగుడుకునే ఒక దరిద్రమైన జబ్బు కలిగింది. అవునా కదా? ఎవరైనా పొగుడుకున్నారా? పొగుడుకున్నది చెప్పలేదు. కానీ ప్రతి మనిషికి ఇది ఉంటుంది. ప్రతి మనిషికి. దావీదు గారు కూడా ఉంటాలన్న సంగతి తెలిసి దావీదు గారు ప్రాణంతో చెప్తున్న మాట తెలుసా? నా ప్రాణమా, నువ్వు నాటకాలు ఆడకు. నా ప్రాణమా, నువ్వు కాదు పొగుడుకోవాల్సింది. నువ్వు ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. మనకి ఎప్పుడు గర్జింపులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నిలబడిన సేవకుడు చెప్పడమే కాదు, మిమ్మల్ని మీరు ఎవరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరే గర్దించుకోవాలి. అందుకే బల్ల తీసుకునేవాడు, ప్రభు బల్లో చెయ్యి వేసేవాడు ఏం చేయాలని చెప్పాడు? మనమే ఏం చేయాలి? మనం విమర్శించుకోం. మరి ఏం చేస్తాం? మనల్ని మనం పొగుడుకుంటాం, పక్క వాళ్ళని విమర్శిస్తాం. పక్క వాళ్ళని విమర్శించడం మన నైజం, మనల్ని మనం పొగుడుకోవడం, సమర్థించుకోవడం మన నైజం. కానీ చెయ్యాల్సింది అది కాదు, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. కానీ సేవకుడు విమర్శిస్తే కోపం వచ్చేస్తుంది. విమర్శ కాదు అది. సేవకుడు ఎప్పుడు గర్దిస్తాడు. గర్దింపుకు లోపడాలి. ఇంకా చెప్పాలంటే ఆ గర్దింపు ఆయన దగ్గర నుంచి కాదు, ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి? నీ దగ్గర నుంచి నీకే రావాలి. వార్నింగ్స్ అనేవి నీకు నువ్వే ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే మనకి మనం వార్నింగ్స్ ఇచ్చుకుంటామో అప్పుడు బాగుపడతాం. లేదు, ఒకవేళ సేవకుడు గర్దించిన నీ ప్రాణం అని తెలుసా, ఆయన అలాగే చెప్తాడు, ఆయన అంతే అన్నది అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. అందుకే వార్నింగ్ అనేది నీ ప్రాణంతో నువ్వే ఇవ్వాలి, నీకు నువ్వే వార్నింగ్ చేసుకోవాలి. ఇలా దావీదు గారు వార్నింగ్ ఇస్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. రెండవ, నా అంతరంగమునున్న సమస్తము. సరే, స్తుతిస్తావు. ఎందుకంటే లోకములో ఉన్న వాడికి మనకున్న తేడా తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, ఎక్కడ మాత్రం ఎంతమంది ఉన్నాం? ఎంతమందే ఉన్నాం. ఇక్కడే కాదు, ఏ చర్చిలైనా కొంతమందే ఉంటారు. బయట ఉన్న జనాభాతో పోలిస్తే దేవుని స్తుతించే వారి జనాభా 1% కంటే తక్కువ ఉంటుంది. 1% కంటే తక్కువ ఉంటుంది. బయట ఉన్నవాడు ఎక్కువ, దేవుని స్తుతించేవాడు తక్కువ. సరే, మనం దేవుని దగ్గరకు వస్తున్నాం కదా, దేవుని దగ్గరకు వచ్చిన మనం స్తుతిస్తాం. ఎలా స్తుతిస్తాం? నిలబడి స్తుతిస్తాం, మోకాడి స్తుతిస్తాం. లేదంటే మన పద్ధతులు ఎన్నైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఇవి పైకి కనిపిస్తూ ఉంటాయి. కానీ దావీదు గారు అంటున్నారు, దావీదు గారు కూడా స్తుతిస్తారు. ఎలా? ఆయన గిటారా పట్టుకుంటాడు, సితారా పట్టుకుంటాడు, వాయిద్యాలు వాయిస్తూ స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు. వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేసే ఆయన అంటాడు, ఇవి పైకి కనిపించేది. ఇంకా చెప్పాలంటే దావీదు గారు నాట్యం ఆడుతూ కూడా ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. ఇది పైకి కనిపించేది. కానీ దావీదు గారు బాగా తెలిసింది తెలుసా? పైకి బాగానే ఉన్నాయి కానీ అంతరంగం స్తుతించారట. అంతరంగం గమనించండి. మనకి నచ్చని వాళ్ళు వచ్చిన ఏమంటాం? వెల్కమ్ చెప్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, బాగున్నారా అని అడుగుతాం. ఇవేంటో తెలుసా? పెదాలు, చేతులు. కానీ లోపల తెలుసా? నీ బతికేంటో తెలుసురా. అంతరంగ పురుషుడు ఇద్దరు ఉంటారు కదా. బాహ్య పురుషుడు పర్ఫార్మెన్స్ ఎరగొడేస్తాడు. కానీ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు దీవిస్తాడు, నువ్వు కలకాలం చల్లగా ఉండాలి. బాహ్య పురుషుడు. మరి అంతరంగ పురుషుడు చూస్తున్నా ఏదో ఒక రోజు నువ్వు పడకపోతావా అని చూస్తున్నా. అంతరంగ పురుషుడు పైకి కనిపించడు కదా. పైకి కనిపించని వీడు వేసే వేషాలు దేవుడు కనిపిస్తాయి, మనుషులు కనిపించవు. పైకి ఈ బాహ్య పురుషుడు కనిపిస్తాడు. కాబట్టి బాహ్య పురుషుడు కనిపిస్తున్న ఈ ప్రపంచంలో మనం చక్కగా నటించడం మొదలు పెడతాం. అందుకే క్లాప్స్ కొడతావు, కరెక్టే. నీ చేతులు క్లాప్స్ కొడుతున్నాయి కదా, అంతరంగ పురుషుడు కొడుతున్నాడా? నువ్వు మోకాళ్ళు వేసావు, అంతరంగ పురుషుడు వేసాడా? ఎందుకంటే అంతరంగ పురుషుడికి అహంకారం పెరిగిపోయింది అనుకోండి, శరీరం వంగుతుంది తప్ప ఏమవుతాం?
కానీ చిత్రం ఏంటంటే మనుషునికి బాహ్య పురుషుడు కనబడతాడు. అందుకే పాస్టర్ గారిని పడగొట్టేది పెద్ద ఈజీ, చాలా ఈజీ. ఎందుకంటే ఆయనకి బాహ్య పురుషుడే కనపడతాడు కాబట్టి మీరు నెత్తి మీద చెంగేసి కాస్త కన్నీళ్ళు గార్చేటప్పుడు ఏమైపోతుంది? బా, చెల్లికి ఎంత భక్తి అనుకుంటాడు, తల్లికి ఎంత భక్తి అనుకుంటాడు. పైకి మనం చేసే పర్ఫార్మెన్స్లతో పాస్టర్ గారిని మెప్పించవచ్చు, పెద్దలు మెప్పించవచ్చు, సంఘాన్ని మెప్పించవచ్చు, మనుషులందరినీ మెప్పించవచ్చు. కానీ అంతరంగ పురుషుడు ఆయన చూస్తాడట. దావీదు గారు అంటున్నాడు, నేను చక్కగా సితారా వాయిస్తున్నాను. ఏంటి? నా 2 చేతులు సితారా వాయిస్తున్నాయి, నా 2 కాళ్ళు నాట్యం ఆడుతున్నాయి, నా పెదాలు పలుకుతున్నాయి. కానీ ఇవే కాదు, నా దేవుడు ఏం కూడా చూస్తాడు? నా అంతరంగం. ఎందుకంటున్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా అన్నాడు. మీరు ఎప్పుడు గమనించండి, పాట మీద అద్భుతంగా పాడేస్తే మనుషులు సంతోషపడతారేమో, కానీ మీ అంతరంగం పాడకపోతే దేవుడు సంతోషపడదు. అందుకే అన్నాడు, ఆరాధించే వారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యం. ఫస్ట్ ఏంటో తెలుసా? ఆత్మ. విచిత్రం ఏంటంటే ఈ ఆత్మే దేవుని సరిగా ఆరాధించలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అందుకే దావీదు గారు హెచ్చరిస్తున్నట్టు ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నెక్స్ట్, అంతరంగములో ఉన్న సమస్తము కూడా ఆయన సన్నిధించాలి. ఎందుకు సన్నతించాలి అంటే చెప్తున్నట్టు, ఎలా సన్నతించాలి మనకు చెప్తున్నా. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఇంకోటి వారిని తీసుకుంటున్నాడు, ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, ఇది హెచ్చరిక. పైగా అంతరంగాన్ని హెచ్చరించాడు, ప్రాణాన్ని హెచ్చరించాడు, హెచ్చరించంటున్నాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధుడు. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు కాబట్టి ఎలా సన్నతించాలి? పరిశుద్ధుడు, అంతే కదా. తెల్లటి బట్టలు, శుభ్రమైన బట్టలు వేసుకుని ఉన్నాడు అనుకోండి, ఆయన హగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. హగ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మన బట్టలు మురికైపోయి ఉన్నాయి అనుకోండి, మన బట్టలు నిండగా చెత్తా చెదారంతో ఉన్నాం అనుకోండి, వెళ్ళి మనం హగ్ చేసుకోవడానికి వెళితే ఆయన ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఎందుకు? నువ్వు హగ్ చేసుకోవడానికి వెళ్తున్నావు, పట్టడానికి వెళ్ళట్లా. హగ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రేమించి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు ఆయన? అంటే నీ చేతులు బాగోలేదు, ఆయన చేతులు బాగున్నాయి. నీ బట్టలు బాగలేదు, ఆయన బట్టలు బాగున్నాయి. బట్టలు బాగున్నవాడు మన బట్టలు బాగోకపోతే దగ్గరికి రానివాడు, దూరంగా వెళ్ళిపోతాడు. మరి అలాంటిది ఈయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలంటే పరిశుభ్రతకి పరిశుద్ధతకి తేడా ఉంది. పరిశుభ్రత కలిగిన వాడే పరిశుభ్రత లేకపోతే దగ్గరికి రానివాడట, దగ్గరికి రాడట. మరి ఈయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధ. మన దేవుడు ఎలా పడితే అలా వచ్చేస్తే సంతోషించేవాడు కాదు. ఆయన ఆరాధించేవాడు అందరూ పరిశుద్ధులుగా ఆరాధించాలి, పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధ నామం. దేవుడు క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇదే చెప్తారట. ప్రభా నీ అర్హత ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ పరిశుద్ధత చెప్తాడు, తర్వాత మిగిలిన నేను పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు. ఆయన అనంతమైన శక్తి కలిగిన వాడు, మిగిలినవన్నీ తర్వాత చెప్తాడు. ఫస్ట్ చెప్పేది తెలుసా? పరిశుద్ధత. దేవుడు అందుకే కోరుకున్నది తెలుసా? నా ఎంత శక్తిమంతులు అవ్వాలని కోరుకోలేదు ఆయన, లేదంటే నాకున్నటువంటి బలం నీకు ఉండాలని కోరుకోలేదు ఆయన, నాకున్నటువంటి మహిమ ఏదైతుందో అంత మహిమ నీకు ఉండాలని కోరుకోలేదు ఆయన. మరి ఏం కోరుకున్నాడు? నేనెంత పరిశుద్ధంగా ఉంటున్నానో మీరంతా పరిశుద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన నామం కలిగిన వాడు, అందుకే బయట ఎన్ని నాటకాలైనా సాగుతాయి, బయట ఎన్ని నాటకాలైనా వేయచ్చు. మీరు దేవుడు అనబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని నాటకాలైనా వేయచ్చు, వాడిని ఎలాగైనా స్తుతించవచ్చు. ఓ దాచి స్తుతించి ఎవడ కాదండో, నువ్వు ఎన్ని పనికి మాలిన పనులు చేసి స్తుతించి ఎవడ కాదండో. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్పేది తెలుసా? ముందు మారి నా దగ్గరికి రా, ముందు మారురా. ఎందుకంటే నా నామం పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామం కాబట్టి నా దగ్గరకు వచ్చి నన్ను స్తుతించేవాడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడే. అందుకే ఆయన పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు.
దావీదు గారు అది కూడా చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన స్తుతించడమే కాదు, ఆయన పరిశుద్ధులన్న సంగతి మర్చిపోకుండా స్తుతించు అన్నట్టు. ఇంకేమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. సన్నిధించమన్నాడు. ఎందుకు ఈయన సన్నిధించాలి, ఎందుకు ఈయన స్తుతించాలి? పైగా బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు కలిసి ఎందుకు స్తుతించాలి? పరిశుద్ధంగా ఎందుకు స్తుతించాలంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే మనకు అహంకారం ఎందుకు కదా, ఎందుకు చేయాలి అని అడిగితే ఎందుకు చేయాలో తన ప్రాణముతో తనే చెప్పుకున్న మాటలు. ఈరోజు నేను చెప్తున్న మాటలు కాదు, దావీదు గారు తనకి తానే చెప్పుకున్న మాటలు ఈరోజు దేవుడు మనందరికీ రాయించి మన ముందు పెట్టాడు. మనందరం మన ప్రాణాలతో చెప్పుకోవాల్సిన మాటలు. ఏంటా మాట అంటే చెప్పండి, ఏమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేన్ని మర్చిపో. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోదు. ఏం చెప్పండి, ఎన్ని గుర్తున్నాయి? కొంతమంది అయితే నాకేం చేశాడండి, నాకేమీ చేయలేదు అంటున్నారు. ఇదో బ్యాచ్ ఉంది, దేవుడు నాకు ఏ ఉపకారం చేయలేదు, వాళ్ళకి చేశాడు, వేళకి చేశాడు, నాకేం చేయలేదు అంటారు. నీకేం చేయలేదా? కొంతమంది చాలా మంది చెప్తారు, చిన్న వాటిని కూడా కంప్లైంట్ చేస్తారండి. ఎవడ నా వయసు 20 సంవత్సరాలు, అప్పుడే తెల్లవెంట్రుకలు వచ్చేసిందండి, నేను ఏం అన్యాయం చేశానండి దేవుడి కంటతో కావడ. తెల్లెంట్రుకలు వచ్చినందుకు అన్యాయమా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇవిడికి అన్యాయం చేశాడట. ఏమిచ్చి? తెల్లంటి ఈ దీన్ని కూడా అన్యాయం చెప్పారు. నాకు ఏమొచ్చిందండి? దేవుడి దగ్గరకు వచ్చానండి, మారానండి, చర్చికి వెళ్తున్నానండి, నాకు ఏం చేయలేదంటున్నారు. అంటే నువ్వే కొన్ని కొలమానాలు పెట్టుకున్నావు, అవి జరగలేదు నీకు, అందుకే ఏం చేయలేదు అంటున్నావు. మన లెక్కలకి ఎట్లు పోలని ఉంటాయి, మన ఆశలకు అద్దోళ్ళతో నువ్వేయో ఆశలు పెట్టుకున్నావు, ఆ ఆశలు నెరవేర్చలేదు కాబట్టి ఏమంటున్నావు? దేవుడు నాకేమీ చేయలేదు అంటున్నావు. ఒకవేళ నీకు అలా అనిపిస్తుందేమో, దావీదు గారు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోకు. రైట్, ఏం చేశాడు అంటే అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం చేశాడో చెప్తున్నాను, ఎందుకంటే ప్రాణం కదా. ఈ ప్రాణం కూడా దరిద్రం అంటే ఈజీగా మంచి మర్చిపోతుంది. మరి ఏం గుర్తుంటాయి? మాస్టర్ గారు మనకి ఎంత ఉపకారం చేసినా గుర్తుండదు, పక్కింటోడు ఎంత మేలు చేసినా గుర్తుండదు, తోటి సహోదరుడు మనకి ఎన్ని మంచి మాటలు చెప్పినా గుర్తుండదు. మరి ఏం గుర్తుంటాయి? పొరపాటున నోరు జారి ఏదో ఒక మాట కాని మాట మాట్లాడటం కూడా అది గుర్తుండదు. అది ఎలా గుర్తుంటుంది? టైము, డేటు, నిమిషాలతో సహా చెప్తారు. పలానా రోజు, పలానా గడియకు, పలానా గంటకు, పలానా నిమిషానికి నువ్వు నన్ను ఏమన్నావో తెలుసా? ఇది మాత్రం నెత్తలంటే చెప్తారు. తిట్లు మాత్రం భలే గుర్తుంటాయి. మరి చెప్పిన మంచి అది గుర్తుండదు, చేసిన మంచి గుర్తుండదు, చెప్పింది ఏది గుర్తుండదు. మరి ఏం గుర్తుంటాయి? కీడు గుర్తుండదు. మనిషి కీడును గుర్తు పెట్టుకుంటాడు, మంచిని మర్చిపోతాడు. ఇది మనిషికున్న లక్షణం. వీడు చాలా బాగా గుర్తుపెట్టుకోడు. కానీ దేవుడు చెప్పాడు, చేసిన మంచిని గుర్తుపెట్టుకోండి, కీడుని ఏం చేయండి? మర్చిపోండి. పగ మీరు తీర్చుకోవడానికి ట్రై చేయకండి, పగ తీర్చడం మీ పని కాదు. నేను గుర్తుపెట్టుకుంటాను, మీరు మర్చిపోండి. మీరు ఏం గుర్తుపెట్టుకోండి? ప్రేమను మాత్రమే గుర్తుపెట్టుకోండి, మంచిని గుర్తుపెట్టుకోండి, మిగిలిదేది గుర్తుపెట్టుకోండి. ప్రాణంతో దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపో. ఏం చేశాడు ఈయన అంటే, ఫస్ట్ ఆయన నీ దోషములన్నిటిని క్షమించు. ప్రాణం చెప్పాడు. ఏం చేశాడు తెలుసా? ఆయన నీ దోషములను క్షమించు. ఫస్ట్ చేసిన ఉపకారం అదే చెప్పండి. దేవుడు చేసిన ఉపకారాల్లో ఇది ఫస్ట్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని కృప వల్ల ఇల్లు కట్టుకున్నానండి అంటాం, దేవుని కృప వల్ల పొలం కొనుక్కున్నానండి, దేవుని కృప వల్ల బట్టలు కొనుక్కున్నానండి, దేవుని కృప వల్ల కారు కొనుక్కున్నానండి, ఇవంటాం. ఫస్ట్ మేలు అది కాదు. ఫస్ట్ మేలు అంటే తెలుసా? ఆయన నీ దోషములను క్షమించాడు. ఏమన్నా క్షమించాడు అనుకోకండి, క్షమించాడా? ఒక దోషం కాదు, ప్రతిరోజు తప్పులు చేయడం, పాపాలు చేయడం మన నైజం. ప్రతిరోజు క్షమించడం ఆయన నైజం. ప్రతిరోజు క్షమిస్తున్నాడు.
ఉదయాన్నే లేవగా మన ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాట తెలుసా? నా ప్రాణమా, నిన్న చేసిన దోషాలు క్షమించాడు కాబట్టి ఈరోజు మంచం నుంచి నువ్వు లేచావు, లేదా ప్రాణం ఎగిరిపోను. ఈరోజు ఎందుకున్నావు తెలుసా? నిన్న చేసిన దోషాలు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఈరోజు గుర్తుందా? ఎప్పటికప్పుడు మన పాపాలను క్షమించుకుంటూ వస్తున్నాడు. అలా క్షమించాలంటే ఎంత ఓపుకున్నా క్షమిస్తామా? ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. మన దారంట నడుచుకుంటూ వెళ్తున్న వాడు పొరపాటు కాదు చేశారు అనుకోండి, ఏం చేస్తాం? సీరియస్గా ఎరబడి చూస్తాం. సారీ అన్నారు అనుకోండి, చూసి వెళ్ళిపోతాం. అదే ఆయన అలా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాం మళ్ళీ దొరికింది అనుకోండి, అప్పుడు రెండోసారి ఉన్నాయా పోయా ఏంటయ్యి కళ్ళు లేకపోతే ఎక్కడ పెట్టుకున్నావు? నెత్తి మీద పెట్టుకున్నావా? 2 సార్లకే 2 సార్లు. కాలు తప్పితే నీ డైలాగ్ వస్తే ఒకవేళ కంట్లో పొడిస్తే మనం చేసే పాపాలు ఏం చేస్తుంది సార్? దేవుడి కంట్లో పొడుస్తున్నాం, దేవుడి కంట్లో పొడిచేటటువంటి పాపాలు చేస్తున్నాం. అలాంటి పాపాలు చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాడట ఆయన? ఏం చేస్తాడు? ఎవ్రీడే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించడం. నీ దోషములను క్షమించేవాడు, నీ దోషములన్నిటినీ క్షమించాడు. పైగా అన్నిటినీ క్షమించాడు. ఫస్ట్ కూడా చేసే మేలు, ఫస్ట్ కూడా దేవుడు చేసే మేలు. మన పాపాలు క్షమించాడు కాబట్టి బతకగలుగుతున్నాం. అందుకే మొట్టమొదటిగా ప్రాణంతో చెప్పాల్సిన మాట ఏంటంటే, నా ప్రాణమా, నువ్వు చేస్తున్న పనికి మన పనులు ఉన్నాయే, ఆ పనులని దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా లోపల ఉన్నావు, లేదంటే పోతావు. నేను ఇంకా ఉంచుతున్నాడంటే అర్థమేంటి తెలుసా? ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఇది ఫస్ట్ చెప్తాను. ఇక రెండవది నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏంటంట? దోషములు క్షమిస్తున్నాడు, సంకటములు కుదుర్చుతాడు. మొదటిది క్షమించువాడు, రెండవది కుదుర్చువాడు. ఆయన చేసిన ఉపకారాలు ఏం చేస్తాడు? ఈయన సంకటములు కుదురుతున్నాడు. సంకటం అంటే రోగం వేరు, సంకటం వేరు. రోగం అంటే అర్థం తెలుసండి, రోగం అంటే వచ్చి తగ్గిపోతుంది. జ్వరం రోగం, తలపోటు రోగం. సంకటం అంటే అది కాక పెద్దలు తిడతారు కదా, మీ సైడ్ తిడతారు లేదు, మా సైడ్ తిడతారు. ఏమన్నా తెలుసా? నీకు రోగమా? నెక్స్ట్ డే సంకటం. నీకు రోగమా సంకటం అంటారు. సంకటం ఏంటి? రోగం వస్తే తగ్గిపోద్ది, సంకటం వస్తే నేను సంకలేసి తీసుకుపోదు, ఉంచుతుంది. అది మరణకరమైన రోగం. అది వచ్చిందంటే పోవడమే, బతికి బట్టకట్టమే. దేవుడు దేని కుదురుస్తున్నాడట? సంకటములను. రోగాన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కుదురుస్తాడు. రోగం కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆయన టాబ్లెట్ ఇస్తే తగ్గిపోద్ది. కానీ ఏది కుదరదు? డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేస్తారే, అది సంకటం. ఆయన్ని సంకటములన్నీ కుదుర్చువాడు. డైలీ చావస్తుందట మన దగ్గరికే. మనం అంటే విపరీతమైన ప్రేమ వచ్చి ఏం చేస్తుంది? మన కిటికీలు ఎక్కి చూస్తుంది. ప్రతిరోజు మన కిటికీలు ఎక్కి చూసేదే తెలుసా? ఈ రోజు ఇంట్లో నుంచి ఎవరిని తీసుకుంటాం. అపవాది లక్షణం ఏంటంటే గర్జించు సింహం వలె వాడు ప్రతిరోజు తిరుగుతున్నాడు అటు ఇటు. దేనికి? ఎవరిని ఏ రకంగా తీసుకుపోదు. ఇలా తీసుకుపోవడానికి వాడు ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నిస్తూ ఏదో ఒక సంకటాన్ని మనకు అంటించిపోతాడు. పైగా వాడు అంటించకపోయినా మనమే తెచ్చుకుంటాం. ఎన్ని సంకటాలు వచ్చి చెప్పండి, ఎన్ని సంకటాలు. ఆ సంకటాలకి ఎంతమంది ఎదుగుతారు? ఎన్ని భయంకరమైన రోగాలు లేవా? సమాజంలో ఎంతమంది ఎన్ని రోగాలు బాధపడి చచ్చిపోతున్నారు. రోజుకు కొత్త వైరస్ అంటున్నారు. ఇంకా మనం బతుకున్నాం దేనికి? ఏం చేస్తున్నాడు ఆయన? మన సంకటములు కుదురుస్తున్నాడు. ఏది రావట్లేదు అనుకోకండి, మీకు తెలియదు. నీ శరీరంలోనికి డైలీ ఎన్ని క్రిములు ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి తెలుసా? లోకం అంత భయంకరంగా పాడైపోయింది.
అంతే, దోమ వచ్చి కొడితే ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. ఏదో ఒక భయంకరమైన రోగం వచ్చి మనం తీసుకుపోతానికి ప్రయత్నిస్తుంటే ప్రవేశించిన రోగం నీ శరీరంలోనికి ప్రవేశించిన రోగాన్ని ఏం చేస్తున్నాడట? కుదురుస్తున్నాడు. కరోనా వచ్చింది 5 సంవత్సరాల క్రితం. ఇంకా దేనికి వ్యాక్సిన్ వేయించుకుందామన్నా? కాదు. పోయి మనకు రాలేదనా? మనకి తెలియకుండా వచ్చి ఉంటుంది. కానీ దాన్ని ఏం చేశాడు? ఆయన కుదుర్చాడు. ఆయన కుదురుస్తాడు. దాని అదే అంటున్నాడు, ఇదిగో నువ్వేదో గొలియాత్ను కొట్టేసేవాను, లేదంటే ఎలుగుబంటును సింహాన్ని చంపేసేవాను కాదు, నీ శక్తిని బట్టి బతకట్లా. తన శరీరంతో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా ఎన్నో సంకటాలు నీకు ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించిన ప్రతి సంకటాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కుదురుస్తున్నాడు. నువ్వేదో ఆరోగ్యంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, యోగా చేస్తున్నావు, జిమ్కి వెళ్తున్నావు కాబట్టి బతకట్లా. నీ ఫిట్నెస్ ని బట్టి కాదు, నీ శరీరంలోకి ప్రవేశించిన ప్రతి రోగాన్ని ఏం చేస్తాడట? కుదురుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, రోగం వచ్చి తగ్గిపోతే మనం అనుకుంటాం, ఆమె దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాదు కాదు, రోగం ప్రతిరోజు నీలోకి వస్తుంది, ప్రతిరోజు. కానీ వచ్చిన దాన్ని వచ్చినట్టు ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడండి. ప్రతిరోజు నీలో ప్రవేశిస్తున్న అనేక రోగాలు చంపేస్తాడట. అంటే ఇది మారకుండా, రోగం సంకటంగా మారకుండా ఏం చేస్తున్నాడు? కుదురుస్తున్నాడు. దావీదు ఎలా చేస్తాడు? ఆయన నీ సంకటములన్నిటినీ కుదురుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, జ్వరం వచ్చి తగ్గిపోతే కృతజ్ఞత చెప్పాలా, జ్వరం రానిది చెప్పాలా? దావీదు లక్షణాలు, నా ప్రాణమా నీ సంకటాలను ఆయన కుదుర్చువాడు. రెండవది, సమాధిలో నుంచివాడు కుదుర్చువాడు. మూడవది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. మూడవది, విమోచిస్తున్నాడు. విమోచన అంటే తెలుసు కదండి. విమోచన అంటే విడుదల చేయడం. ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నాడు? సమాధి నుండి. సమాధి నుండి ఏ సమాధి నుండి? భూమి మీద మనం మట్టిలో కప్పడతానే, అది సమాధి. కానీ దావీదు గారు పొయిటికల్ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడుతున్న మాట తెలుసా? సమాధి అంటే అదే కాదు, పాతాళను కూడా సమాధి అంటారు. యేసుక్రీస్తు గ్రంథంలో చెప్తారు చూడండి, పాతాళను కూడా దేంతో పోలుస్తారు తెలుసా? సమాధి. పాతాళం కూడా సమాధి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే దేవుడు ఏ సమాధి నుండి విమోచిస్తున్నాడు? పాతాళం అనే సమాధి నుండి. ఇంకా చెప్పాలంటే పైవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఉంది చూసారా మూడవది, ఇది మరొక ఎత్తు. ఇది కుదిరిస్తేను ఆపితేను ఆగేది కాదు. దీనికి ఒక పని చేయాలి. ఏం చేయాలి? విమోచించాలి. విమోచించాలంటే ఆల్రెడీ నువ్వు పోయావు, పోయింది ఏం చేయాలి? విడుదల కలిగించాలి. సమాధికి పోయిన నీవు బయటకు రా. పోయాం వలన పోయాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? పాతాళం పోయింది. బతుకుండగానే పాతాళం పోయింది ఎవరు? మనమే. వారది కాదు, మనందరం ఏనాడో పోయాం. వాళ్ళ కళ్ళకు కనపడుతున్నారు, మన కళ్ళకు కనపడలేదు. పోయాం. కోరాలను విమోచించలేదు దేవుడు, పోయిన మనల్ని మాత్రం విమోచిస్తున్నాడు. దావీదు గారు అంటే చక్కగా చెప్తాను చూడండి, సమాధి నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోకి పోయి నిన్న ఆయన బయటకు లాగుతున్నాడు. ఎలా? ఇది ఈజీగా వచ్చిందంటే కాదు, విమోచించారు. జైలుకు వెళ్ళిన వ్యక్తిని చూసారా? ఎంతో పర్సెంట్ తీసుకొచ్చాడు కుదరదు. మరి ఏం చేయాలి? బెయిల్ తీసుకురావాలంటే డబ్బులు లక్షలు కట్టాలి. వాళ్ళు చేసే నేరం బట్టి అక్కడ వేల చెల్లించి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి, బయట తిరగాలి. ఇప్పుడు దేవుడు కూడా మనందరం సమాధికి పోతే, సమాధికి పోయి మనందరిని అంటే విమోచించాడట. విమోచిస్తున్నాడు. ఎలా? డబ్బులు ఇచ్చి కాదు. ఒకవేళ జైలుకి వెళ్తే డబ్బులు ఇస్తే వదిలేస్తారేమో బెయిల్ ఇచ్చి, కానీ పాతాళానికి వెళ్ళిపోయిన మన ప్రాణాలను విమోచించడానికి డబ్బులు కాదు అది అడిగింది. పాతాళం ఏమడిగింది? డబ్బులు అడిగింది కాదు. మరి అడిగింది ఏంటి? రక్తం. రక్తం అడిగింది.
నా చెంతకు వచ్చిన వేళ్ళు, నాకు పట్టుబడిన వేళ్ళు, నా దగ్గర ఉన్న వేళ్ళు వదలాలంటే నాకు రక్తం కావాలని అడిగితే ఆ రక్తం కూడా ఎలాంటి పడితే అలాంటి రక్తం కాదు. మరి ఏ రక్తం? పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం కావాలని అడిగింది. ఆ రక్తం కావాలి. వీళ్ళు వదలాలంటే నాకు రక్తం కావాలి. ఆ రక్తాన్ని ఇవ్వడానికి భూమి మీద ఎవడో లేకపోతే సాక్షాత్ దేవాది దేవుడు భూమి మీద దిగొచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తాన్ని పాతానికి ఇచ్చి అక్కడి నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఇది ఎన్నోది? మూడవది. ఇది చేశాడట. దావీదు గారు ప్రాణం చెప్తున్న మాట తెలుసు, నా ప్రాణమా పాతాళంలో పోయాడు. నా ప్రాణం నేను ఎప్పుడో పాతాళంలో పడేయాలి. నా ప్రాణమా పడేయాల్సిన నిన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? పాతాళం నుండి నిన్ను విమోచించాడు. ఎలా? ఆయన రక్తము కార్చి నేను రక్షణ కలిగిస్తాను. ఇదేంటి? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపో. ఇది మూడో ఉపకారం. నేను విమోచిస్తాను. ఇక నాలుగోది, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నాలుగోది ఉంచుచున్నాడు. ఏంటది? కరుణా కటాక్షములు. భారతదేశం మనం ఉండాలంటే మనకు ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు రాయితీలు ఇవ్వాలంటే రేషన్ కార్డు కావాలి. ఇది ఉంటేనే ప్రభుత్వం మనం గుర్తిస్తుంది. అలాగే రోడ్డు పక్కన డేరాలు వేసుకుంటారే కొంతమంది, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండవు. అసలు ప్రభుత్వం నుంచి ఏమి రాదు. వాళ్ళకి రాని ఏం చేస్తారు? యాచకులుగా మారిపోతారు, అడుక్కుంటూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు గుర్తించడానికి గుర్తించదు. వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, ఓటర్ ఐడి ఉండదు, చివరికి రేషన్ కార్డు ఏది ఉండదు. వాళ్ళు ఓట్లు కూడా ఎవరు వేయించుకోరు. ఎవరు ఉంటుంది? ఇది ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మిగిలిన వాడు ఎవరికి ఉండదు. అలాగే భూమి మీద మనం పిల్లలు అనడానికి, ఈ ప్రకృతి మనం గుర్తించి మనం బతకనివ్వడానికి నెత్తి మీద ఒకటి ఉండాలట. ఏంటది? కరుణ అది ఉంటే నువ్వు భూమి మీద ఉంటావు. దావీదు చెప్పిన మాట తెలుసా? దేవుడు నీ నెత్తి మీద కరుణా కటాక్షం అనే కిరీటం పెట్టాడు. కిరీటం. అందుకే దేవుడు చాలా సందర్భాలు మాట్లాడుతుంది సారా, మీ భయము మీ బెదురు వాటికి కలిగిస్తారు. వేటికి లోకములు బతుకుతున్నాయి. అడవి జంతువులు కట మనిషి అంటే భయం అంట. వాటికంటే బలవంతం మరి ఎందుకు చెడుతున్నాయి? ఆయన ఉంచాడు. ఈ నెత్తి మీద కిరీటం ఉంటే మనం బతకనిస్తాడు, లేకపోతే ఎత్తుకుపోతాడు. మనం చెప్పడానికి పెద్ద పెద్ద మృగాలు కూడా రానవసరం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు చూసారా, కత్తి చేత పట్టి 30 ఏళ్ల లోపు ప్రపంచాన్ని గడగడలాడించేవాడు. ఆయన కత్తి పడితే వీరుడు ఎవడు ముందు నిలబడలేడు, కత్తి చేత ఆయన ఎవడు గెలవలేడు. అలాంటి ఆయన చంపేసింది ఎవరు తెలుసా? దోమ. ఈయనైతే కవచాలు వేసుకుని వెళ్ళేవాడట. అది ఏ కవచాలు లేకుండా వచ్చింది. ఇది మరీ దరిద్రం ఉంటుందండి కొన్నిసార్లు ఆలోచిస్తే. ఆయనేమి వీరుడు, కండలు తిరిగిన వీరుడు. మరిది కండ్లా ఉన్నాయా? ఆయన కత్తి విద్య నేర్చిన వాడు, కర్ర విద్య నేర్చిన వాడు, యుద్ధ విద్యలన్నీ తెలిసిన వాడు. మరిది ఏ విద్యలు తెలియదు. ఆయన దగ్గర పెద్ద పెద్ద బళ్ళాలు ఉన్నాయి, పదునైన కత్తులు ఉన్నాయి, వెనకపోవడం సైన్యం ఉంది. మరి దీనికి ఏదో డైలాగ్ ఉంది కదా, సినిమా డైలాగ్, సింహం అట కాదు, దోమ సింగిలికి వెళ్ళింది, కత్తి ఏం పట్టుకెళ్ళలేదు, మరి ఏం పట్టుకెళ్ళలేదు, జస్ట్ దానికి వంద ముక్కు, ఆ ముక్కుతో వెళ్ళి పొడి చంపేసింది. ఎవరిని? ది గ్రేట్ అలెగ్జాండర్. గ్రేట్. ఆయన్ని చంపేసిందని మనం అంటారు. దేని లేపేసి మనల్ని? దోమకి సెలవిచ్చాడు అనుకోండి, వచ్చి మనల్ని వేసి వెళ్ళిపోతుంది సైలెంట్గా. పైగా పొరపాటున టైంలో నువ్వు కొట్టినా చచ్చిపోతుంది.
ఆత్మాహుతి ధర్మంటారే, అది చచ్చిపోయి నేను చెప్పేస్తాను అంతే. ఇది విశ్వాసం. కానీ ఎందుకు వదిలేస్తా తెలుసా? మన నెత్తి మీద ఒక కిరీటం ఉందట. ఏంటంటే కరుణా కటాక్షం. అంటే ఆ కరుణా కటాక్షం అనే కిరీటం చూడగానే ప్రపంచానికి ఒక సిగ్నల్ వెళ్తుంటుంది. ఏంటంటే వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలు. తన పిల్లలకు ఆయన ధరింపజేసే కిరీటం. ఇది పైకి కనిపించదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎత్తుకోకండి, ఇంటికి వెళ్ళేది అది ఎక్కడ కూడా ఎత్తుకోకండి. ఇది పైకి కనిపించదు, కానీ మన నెత్తి మీద మనకి కనిపించిన కిరీటం నెత్తి మీద ఉంది. అందుకే సంవత్సరమును దయా కిరీటముగా ఒక కిరీటం నెత్తి మీద పెట్టిదో ఈ సంవత్సరం కూడా మేము ఉండని ఆ నెత్తి మీద కిరీటం పెడితే ఆ కిరీటాన్ని బట్టి చావు చూసి ఈ నెత్తి మీద కిరీటం ఉంది, ఎవడు దేవుడు కుమారుడు, సరే వదిలేద్దామని పోతుంది. అది దేన్ని చూసి? నెత్తి మీద కిరీటాన్ని చూసి పోతుంది. ఆయన అందుకే ప్రకటనలో చెప్తుంటాడు కదా, దేవుడు ముద్ర కలిగిన మనుషులు అంటాడు. ఆ మనుషులు ఆ ముద్ర చూసట వెళ్ళిపోయాట, భయంకరమైన దేవుడు. అలాగే దావీదు గారు అంటున్నాడు, ఇదిగో నెత్తి మీద నీకు ఏం పెట్టాడు తెలుసా? కరుణ కటాక్షమును. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? డాడీ లిటిల్ ప్రిన్సెస్ కాదు, గాడ్ ప్రిన్సెస్. మన నెత్తి మీద కిరీటం పెట్టాలి నా పిల్లలు అని ప్రకృతికి మెసేజ్ చేస్తున్నాడు. పంచబోతారు ఇచ్చిన మెసేజ్ ఏంటి తెలుసా? వేళ్ళు నా పిల్లలు, వేళ్ళు నా పిల్లలు. అందుకే తెలుసు కదా మనందరికీ, ఇజ్రాయెల్ సమాజంలోనికి మరణదూత ప్రవేశించినప్పుడు వాళ్ళ గడప కటవ ముద్ర కనబడుతుంది. ఏంటది? రక్తం. ఆ రక్తం అనేది ఎలాగైతే వాళ్ళ బొమ్మల ముందు కనపడుతుందో ఈ రోజు కూడా మన నెత్తి మీద ఒక కిరీటం కనపడుతుంది. అందుకే మరణదూత వచ్చి మనం చూసి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు గారు అన్నాడు, నా ప్రాణమా నీ నెత్తి మీద ఏమో తెలుసా? కరుణా కటాక్షము కిరీటముగా. కటాక్షమును కిరీటం. ఇది కూడా చెప్పండి, పక్షిరాజు చేసిన ఉపకారం మర్చిపోకండి. ఆయన చేసిన ఏదోది ఆయన చేసిన ఉపకారం. నెక్స్ట్ 5. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుచుండునట్లు, నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మీరు ఆలోచించండి, మన యవ్వనం ఎలా అవుతుందట? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగునట్లు. వాళ్ళు చూసారా? 10 ఏళ్ళకి ముసలిపోతున్నారు అందరూ. 10 ఏళ్ళకి మీరు గమనించండి, 70-80 ఏళ్ళు వచ్చిన మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నారు? యంగ్ ఇంకా మనకంటే యాక్టివ్గా ఉన్నారు. మనకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడి కంటే 50-60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. ఎందుకు? మన శరీరమే యవనంగా ఉంది, లోపల వృద్ధాప్యం ఎప్పుడు వచ్చేసింది. కానీ వాళ్ళకి శరీరంలో వృద్ధ ఛాయలు కనపడుతున్నాయేమో కానీ లోపల మాత్రం వృద్ధ ఛాయలు లేవు. పక్షిరాజు యవ్వనం వల్ల కొత్త అవుతుంది. అందరూ తండ్రి గారు చూడండి, హెల్త్ బాగాలేదు కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా. ఇదే చెప్పండి, ఇక్కడ ఒకవేళ మనకే కనుక ఈరోజు ఫీవర్గా ఉంటే ఈ ప్రార్థన మానకుండా వచ్చేవాడు అనుకోండి, జస్ట్ ఫీవర్ వస్తారా? సగం మంది మనకు వంకలు ఎత్తుకుంటాం. మనకి ఏమొస్తాయి? తుమ్మొచ్చినా ఆగిపోతారు. ఏ తుమ్మంటే నీకు వచ్చినా కాదు, వాళ్ళ మనకి ఇదో దరిద్రం ఉంది. మనం అలా తుమ్మందానికి ఎవరైనా తుమ్మాడు అనుకోండి, ఆడు తుమ్మును బట్టి ఈడు ఆగిపోయాడట. ఈడుకు తుమ్మొచ్చినా ఆగిపోతాడు, ఈడు చూసి ఎవరైనా తుమ్మినా ఆగిపోతాడు. దేనికి ఆగిపోయారా? నాకు తుమ్మొచ్చింది. సరే, నువ్వుదే ఆగిపోయారా? ఆడు తుమ్మొచ్చింది కాబట్టి ఆగిపోయాడు. దేవుని దగ్గర రావడానికి మనకు శరీరాలు సహకరించాలి. అదేంటో తెలుసా? ఈ శరీరాలకు వృద్ధ ఛాయలు వచ్చేసింది. కానీ ఎప్పటికీ మీరు గమనించడం, కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న దేవుని పని కోసం పరిగెట్టు. ఏం చేయాలి? నేను దేవుని కోసం ఏం చేయాలి? మీరు ఆలోచించండి, ఎంతమంది దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలని పరితపించేవాడు అనుకున్నాను. నేను ఏదో ఒకటి చేయాలి, ఈ సంవత్సరం నేను కొన్ని ప్రణాళికలు పెట్టుకున్నాను అన్నవాడు మీ బంగారు రాస్తా గోల్డెన్ హ్యాండ్స్. నేను ఆల్రెడీ ప్రణాళిక రాసి అడుగుతాను, మాకు చేతులు ఏ ప్రణాళిక రాశారు? డిసెంబర్ వరకు ఏ ప్రణాళిక రాశారు? 2020
ఒక జైలేసింది, ప్రణాళిక లేదు. మరేంటి గాలి కొట్టుకోవాలనుకున్నారా? ఆ టయానికి ఏది పడితే దాంట్లోకి వెళ్ళి ఏం చేద్దాము? ఇదేనా? నేనేం చెయ్యాలి దేవుడి కోసం? ఒక కృతజ్ఞత కూడి పెట్టాలి అని ఆలోచించాను. దేవా, నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించాను, నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించాను. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఈవెంట్ చేయాలి కదా. ప్రేమిస్తానని చెప్తే సరిపోదు కదా, ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా. దేవుడు మనం ప్రేమిస్తానని చెప్పడానికి గిఫ్ట్ ఏమి ఇచ్చాడు తెలుసా? తన ప్రియకుమారుని ఇచ్చాడు. సరే, మనం అడుగుతాడు, పితరుగారు అడిగాడు కదా, పితరు మనం ప్రేమిస్తున్నాను అని అడిగాడు. మనం కూడా అడుగుతాడు, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పడానికి నా ప్రియకుమారుని ఇచ్చాను, మీరేమిస్తాను? నా కోసం నువ్వేం చేస్తావు? ఏం చెప్తాను చెప్పండి. ఏం చేయడం? ప్రభు 3 పూటలు ఫోన్ చేసి 6 పూటలు పడుకున్నారని చెప్తాం. ఏం చేస్తాం? ఎందుకు చేయలేకపోతున్నాం? చేయలేవు. ఎందుకు చేయలేకపోతున్నాం తెలుసా? నీరసం, మనకి ఎక్కడలే నీరసం వచ్చేసి ఆ నీరసాలు ఎక్కువైపోయి దేవుడు దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దావీదు గారు అంటున్నాడు, ఆయన నీ యవ్వనం ఎప్పుడు నూతనంగా చేస్తాడంట. నూతనం, ఇది 2 రకాలు మనం ఆలోచిస్తే. ఇంకొక రకం యాక్టివ్నెస్ ఎందుకు చచ్చిపోతుంది తెలుసా అండి? చురుకుగా ఉండుట గొప్ప వాక్యం. యాక్టివ్నెస్ ఎందుకు చచ్చిపోతుంది అనుకున్నారు? దేవుడు మనకి ఇవ్వట్లేదు. యాక్టివ్నెస్ అనేది ఎప్పుడు మన యవనస్తుల వల్ల చురుగ్గా ఉండాలి అంటే ఆ యాక్టివ్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేని చేత? మేలులు అనేవి జరుగుతున్నారు. మేలులు అనేవి జరుగుతున్నారు. ఎప్పుడైతే మేలు జరుగుతున్నాయో నీ హృదయం ఏమవుతుంది? తృప్తి అనేది హృదయానికి వస్తుంది. మనం ఆశించింది ఏది జరగట్లేదు అనుకుని ఏమైపోతాం? కృంగిపోతాం, కృషించిపోతాం. దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తములో లేను కూడా కొన్ని మనకి ఇస్తుంటాడు తెలుసా? వీడిని తృప్తిపరచాలి. దేనికి? పక్షిరాజు యవ్వనం వలె ఎవరికైతే హృదయ తృప్తి ఉంటుందో, ఆత్మ సంతృప్తి ఉంటుందో వాడు ఎలా కనపడుతుందో తెలుసా? వాడి యవ్వనం నూతనం అవుతుందట. మరి మన యవ్వనం నేను చూడండి, యవనస్తుడికి ఏది లేదండి. యవనస్తుడికి ఏది లేదు. కనీసం ఒక 30 ఏళ్ళు రాకముందే కళ్ళద్దాలు చేస్తున్నాం. దేనికి? కళ్ళజాత్ర అయిపోయింది. ఒకప్పుడు మీరు ఆలోచిస్తే తాడి చెట్టు మంచి పడినా తాడి చెట్లు ఏం గాయలే కదట. మరి ఏమయ్యాయి? బెరికే. మరి ఇప్పుడు తాడి చెట్టు అక్కర్లా, పొరపాటున ఏ తాడో తగిలింది అనుకోండి, ఆ తాడు తగిలితే అక్కడ ఇరిగిపోతుంది. ఏమైందిరా? చెప్పుకోవడం కూడా సిగ్గు చేయకండి. తాడు తగిలింది, కాలు. ఇదే మనకి. ఒకప్పుడు పైనుంచి పెద్ద ఎత్తైన ప్రదేశం నుంచి కింద పోయిన ఏమైంది కాదు. మరి ఇప్పుడు మెట్లు మీద నుంచి అలా నడుస్తూ పై మెట్టి మంచి కింద మెట్టి మీద కట్టాడు. ఏమైంది? స్మాష్. ఇది ఎలా అయిపోయింది? యవ్వనం లేదు. పైకి యవ్వనం అలా కనిపిస్తున్నా యవ్వనంలో వృద్ధ ఛాయలు వచ్చేసేందుకు తెలుసా? ఎవడికి హృదయ తృప్తి అనేది లేదు. ఆ హృదయ తృప్తి, ఆత్మ సంతృప్తి దేవుని దగ్గర ఉన్నవాడుకుంటుంది. దేవుని దగ్గర ఉన్నవాడు. దావీదు గారు అంటాడు, నువ్వు ఎంత స్ట్రాంగ్ ఎందుకున్నావు తెలుసా? నా ప్రాణమా ఎంత స్ట్రాంగ్ అని ఎందుకున్నావు తెలుసా? నేను మేలు చేత అయినా తృప్తిపరచుతున్నాడు. మేలు చేత నేను తృప్తిపరుస్తాను. నీకు చక్కటి టాలెంట్ ఇచ్చాడు, నీకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు, నువ్వు ఆశించింది నీకు ఇస్తున్నాడు కాబట్టి, నీ లోపల హృదయ సంతృప్తి వచ్చింది కాబట్టి నువ్వు ఎంత స్ట్రాంగ్గా కనపడుతున్నావు. కాబట్టి ఇది కూడా ఎవరు చేస్తుంది? అది ఇప్పుడు చెప్పండి, తృప్తి ఉందా లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికి గుడిసులో ఉన్న ఏమన్నా తెలుసా? తృప్తుంది. కొంతమంది బట్టలు లేకపోయినా ఏమన్నా తెలుసా? తృప్తుంది. కొంతమంది బంగారం లేకపోయినా ఏమన్నా తెలుసా? తృప్తుంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి, మీ హృదయాలు తృప్తి ఉందా, సంతృప్తి ఉందా? కొంతమంది కోట్లు ఉన్నాయి కానీ లేదని తెలుసా? తృప్తి లేదు. మీకు తృప్తి అనేది డబ్బులో ఉండదు, బంగాళాలో ఉండదు. తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? అది దేవుడు మనకి ఇచ్చేది. అది ఆత్మ సంతృప్తి. అది ఎంత గొప్పగా ఉంటుందంటే దాన్ని అనుభవించేవాడు తప్ప ఇంకెవరికి తెలియదు. పైకి ఒంటి మీద గాయాలు కనపడతాయేమో
కానీ లోపల ఆత్మ మాత్రం ఆత్మ సంతృప్తితో యవ్వనంగా ఉంటుంది. శరీరం అయితే కృషించిపోతుందేమో, ఆ అంతరంగ పురుషుడు ఏమైపోతాడట, దినదినము బలాభివృద్ధి. అదే పౌలు గారు అన్నారు కదా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి. ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేస్తున్నారు. వాళ్ళు రాళ్ళతో కొట్టారు, బత్తాలతో కొట్టారు, ఒంటి మీద పట్టలు లేకుండా చెప్పేశారు, రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి తాడి పెట్టి కుక్కని ఇచ్చినట్టు ఇచ్చేశారు. పౌలు గారు లేచి మళ్ళా లేచి అంటాడు, ఐఎమ్ రెడీ అన్నాడు. ఏంటి ఏంటి బయట అవమానాలు అంటే అవమానాలు నాకు కాదు, కానీ లోపల చాలా తృప్తిగా ఉంది. లోపల చాలా తృప్తి. పైకి అవమానాలు పడుతున్నా, పైకి బాధలు పడుతున్నా, పైకి శ్రమలు పడుతున్నా, దేవుల్లో ఉన్నవాడికి తృప్తి ఎక్కడ ఉండదు తెలుసా? లోపల ఉంటుంది. అందుకే దేవుల్లో ఉన్నవాడికి తృప్తి ఉండదు. కాబట్టి ఆ తృప్తి చేత ఏమైపోతాడట, పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం నూతన. పక్షిరాజు యవ్వనం. పక్షిరాజు గురించి తెలుసు కదా? పక్షిరాజు ఎవరు? గద్ద. గద్దకు లక్షణం తెలుసు. గద్దకు మంచి లక్షణం ఉంటుంది. గద్ద ఇక్కడ తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు కదా, మాట్లాడుకుంటూ గద్దను ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నాడు. గద్దకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి గోల్డ్ పెరిగిపోతాయి, దానికి ముక్కు పెరిగిపోతుంది, దానికి ఒంటి మీద ఉన్న ఏకలు పెరిగిపోతాయి. ఈ పెరిగిపోయిన ఏకలు బట్టి పైకి ఎగరలేదు, పెరిగిపోయిన గోళ్ళను బట్టి వేటాడలేదు, పెరిగిపోయిన ముక్కును బట్టి వేటాడి తినలేదు. ఇప్పుడు చెప్పండి, దాని అవయవాలే దానికి ఏమైపోయినాయి, సహకరించట్లేదు, దానికి బరువు అయిపోయినాయి, అది బతకడానికి ఆటంకమైపోయింది. ఎప్పుడైతే ఇలా ఆటంకమైపోతుందో అప్పుడు చేసే పని తెలుసా, ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారా అని చూడదండి. మరి ఏం చేస్తామన్నారు, ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత చేసే పని ఏంటంటే తాను గాయపరుచుకోవడం మొదలుపడదు. తన ఏకల మొత్తం పీకేసుకుంటుంది, దాని గోళ్ళకు సైతం లాగేసుకుంటుంది. దాని ముక్కును చూసారు, ఆ ముక్కు కొండకేసి పగలు కొట్టేసుకుంటుంది. ఏది ఆ పెరిగిపోయిన ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కును కొండకేసి పగలు కొట్టేసుకుని గోల్డ్ పెరిగేసుకుని పైన ఉన్నటువంటి దాని బొచ్చు పీకేసుకుని దాని ముక్కు పగలు కొట్టేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు తిండి ఏమీ లేకుండా ఉపవాసంలో ఉండిపోతుంది. అలా ఉండిపోయిన తర్వాత మరలా మెల్లగా ఏమవుతుందో తెలుసా, గోర్లు పెరగడం మొదలవుతుంది, మరలా ముక్కు పెరగడం మొదలవుతుంది. ఎప్పుడైతే అలా పెరిగిందో ఇప్పుడు మరలా దాన్ని బతకడానికి దాని లైఫ్ ఏమైపోయింది, ఇప్పుడు పెరిగింది. ఇది చూపిస్తున్నాడు. దేన్ని చూపిస్తున్నాడు? తన ప్రాణాన్ని చూపిస్తున్నాడు. ఏది తెలుసా, అది ఒక గర్దం చూసా, గర్ద ఎలాగైతే నూతనంగా తెచ్చుకుంటుందో నువ్వు కూడా పని చేయండి. ఏంటిదని మనకు కూడా కొన్ని పెరుగుతాయి, మనకు కూడా కొన్ని అవయవాలు పెరుగుతాయి. భక్తులు చెప్పారు చూసారా, మనకు కూడా పనికిరాని అవయవాలు ఉన్నాయి. విగ్రహారాధన ఒక అవయవం, జాగ్రత్త అనే దేంతో పోల్చాడు, అదొక అవయవం. పనికిరాని అవయవాలు ఉన్నాయి. మచ్చరం దేంతో పోల్చాడు, కళ్ళు, చెడ్డ కళ్ళు అంటాడు. తెలుసు కదా, ఇంకా రెఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ అవయవాలు. ఇప్పుడు చెప్పండి, మచ్చరం అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 కళ్ళు ఉన్నాయి. ఈ 2 కళ్ళు బదులు ఇంకేం వచ్చినాయి, చెడ్డకాళ్ళు వచ్చినాయి. ఈ చెడ్డకాళ్ళు వచ్చినప్పుడు ఈ చెడ్డకాళ్ళు ఏం చేయాలి, పెరిగి నీ కళ్ళను పీకేయాలి. అలాగే జారత్వం అనేది ఒక అవయవం అనుకుంటే అవయవాన్ని నరికేయాలి. వీటిని పెరికేస్తారు తప్ప నువ్వు బాగుపడవు. అందుకే దేవుడికి విరుద్ధమైన పాపం చేసే స్వభావం చూశారు. ఇవన్నీ ఎగస్ట్రా మనకు పెరుగుతున్నటువంటి అవయవాన్ని ఏం చేయాలి, చంపారు. అదే చెప్తాడు, నా ప్రాణమా పక్షిరాజు ఎలాగైతే తన యవ్వనాన్ని నూతనంగా మార్చుకుంటుందో కొన్నిసార్లు నీలో పెరుగుతున్న అహంకారం దృష్టి ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నరికేస్తాడు. అది కూడా మేలే. కొన్నిసార్లు దేవుడు కొట్టిన దెబ్బలు ఉంటాయి చూసారా, దెబ్బలు ఏమి చెప్పండి, దెబ్బలు మేలు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? దేవుడు ఎప్పుడైనా మనం దెబ్బలు కొడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తున్నాడు అనమాట, నీకు మేలు చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఆ మేలు పొందడానికి ప్రయత్నించాను. ప్రాణదలను నా ప్రాణమా జాగ్రత్త, నా ప్రాణం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉండకూడదు.
ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోడు. ఏట ఉపకారాలు? ఆయన మన దోషములను క్షమించువాడు. రెండవ సంకటము కుదుర్చువాడు. మూడవ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. నాలుగవ కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. ఆయన ధరింపజేశాడు. తర్వాత పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచుండునట్టు. అంటే నీకు ఎల్లప్పుడూ నువ్వు ఎంగేజ్గా, లేదంటే ఆ నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో బతికేటట్టుగా మేలు ఏం చేస్తాడట? నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తృప్తిపరుస్తున్నాడు. ఆఖరి తృప్తిపరుస్తున్నాడు. క్షమిస్తున్నాడు, కుదురుస్తున్నాడు, విమోచిస్తున్నాడు, ధరింపజేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. ఈ 5 ఏంటి చెప్పండి? ఉపకారం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గుర్తున్నాయి? ఈ 5 గుర్తుండాలి. దావీదు గారు చెప్తున్నాడు. దావీదు గారు మళ్ళీ ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో తనే చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా ఇది మర్చిపోదు. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి ఆయన ప్రాణంతో ఆయన చేసిన ఉపకారం. ఈ 103వ కీర్తనలో దేవుడు మనకి ఏం చేస్తున్నాడో, మన ప్రాణానికి ఏం చేస్తున్నాడో ప్రతిదీ వివరించుకుంటూ వస్తాడు. అందాక 5 గుర్తుపెట్టుకోండి. ఈ 5ని బట్టి దేవుడిని ఏం చేయండి? స్తుతించాడు. ఒకవాడు మీ ప్రాణం అడిగితే నేను ఎందుకు స్తుతించాలి, నాకు ఏమి ఇచ్చాడు అని అడిగితే చెప్పండి. ఏమి ఇవ్వడమేంటి? ఆయన నీ దోషములు క్షమించాడు. నాకేం చేశాడు అని అడిగితే చెప్పండి. నీ సంకటములు కుదుర్చాడు. నాకు ఏ రోగం రాలేదు కదా అంటది. మన ప్రాణం నాడిపోయింది కాదు. ఎందుకంటే ప్రాణం దరిద్రం అయితే ఒక ఆయన చెప్పాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. అలా అన్నాడు అనుకోండి, దేవుడు అంటాడు సరే నీ టైం అయిపోయింది చెప్పండి మన ప్రాణంతో, నా ప్రాణమా ఆయన నీ సంకటములన్నీ వాడికి ఏ రోగం లేదు. ధనవంతుడికి ఏదైనా రోగం ఉందా? ఏమీ లేదు. కానీ దేవుడు అన్నాడు ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు. ఎలా చచ్చిపోతాడు? రాత్రి ఎదుర్కొన్నాడు ప్రాణం. ఎలా చచ్చిపోతాం కూడా తెలియదు. కొన్నిసార్లు డాక్టర్లు కూడా అంత చెక్కడు, ఎలా పోతావు అంతే. అడిగే దేవుడు ఇలా మనం కాపాడుతున్న భక్తులు చెప్తున్నాడు, నీ సంకటమును కుదురుస్తున్నాడు నా ప్రాణం. తర్వాత నువ్వు పాతాళానికి పోయావు, నిన్ను ఆయన రక్తం ఇచ్చి విమోచిస్తున్నాడు నా ప్రాణం. తర్వాత నువ్వు ఈ రోజుకి సమాజంలో క్షేమంగా ఉండగలుగుతున్నావంటే కరుణా కటాక్షం అనే కిరీటం నీ నెత్తి మీద పెట్టాడు. తర్వాత పక్షిరాజు నేను తృప్తి కలిగిస్తున్నాడు. సంతుష్ట సహితమైన దైవ భక్తి ఎంతో గొప్ప లాభసారం. మనకి తృప్తి కలిగి జీవించండి అన్నాడు. తృప్తి అందుకే లోపల ఎవరికి ఉండదు తృప్తి. ప్రభువుని నమ్ముకున్న వాడికి మాత్రం ఎక్కడే తృప్తి ఉంటుంది. కాబట్టి తృప్తి పరిచేది దేవుడు. అలాంటి తృప్తి నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే తృప్తి లేకపోతే చచ్చిపోతాం, మనమే చచ్చిపోతాం. దేవుడు మనం చంపస్తున్నారు. తృప్తి లేని వాడంతటి వాడే నాశనం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ దేవుడు చేసే మేలు. ఆ మేలును బట్టి ఏం చేయాలి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అలాగూ సన్నిధిద్దాం. దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్.